ఈ భూములు రిటర్న్ ఇస్తారా? క్లారిటీ అది. ఇవి మొన్న ఇది అధికారికమైందేనండి. ఈ సభా హక్కులు కాదు, హామీల సంఘం అని ఒకటి ఉంది. దానికి రఘురామకృష్ణరాజు ఉపసభాపతి వాళ్ళు విశాఖపట్నంలో మొన్న సబ్మిట్ చేశారు. చేసినప్పుడు ఏపీ రిఫ్రాక్టరీస్ అనే కంపెనీకి విశాఖపట్నం అనగంపూడి దగ్గర అగనంపూడి దగ్గర దాదాపు 180 ఎకరాలు ఇచ్చారు. ఈ 180 ఎకరాల్లో వాళ్ళు 1.5 1.5 ఎకరంలో మటుకు ఏదో మొక్కుబడికి ఏదో కట్టారు, ఇంకేం కట్టలా. ఇది జరిగింది ఎప్పుడు 81లో. 1981 నుంచి ఇప్పుడు మనం ఎక్కడున్నాము, 2026లో ఉన్నాము. అప్పుడు తీసుకున్న భూమికి ఇప్పటివరకు ఏం చేయలేదు. మరి ఏం చేశారు అధికారులు? ప్రభుత్వాలు మారాయి, రాష్ట్రాలే మారాయి, ఇవన్నీ జరిగింది. సో ఈ కమిటీ వెళ్ళి సభా సంఘం వెళ్ళి పరిశీలించినప్పుడు వాళ్ళు విశాఖ చుట్టుపక్కల ఉన్నటువంటివి చాలా తేల్చారు. ఇప్పుడు ఉదాహరణకి 180 పైన ఎకరాల్లో 180 ఇంచుమించు ఆ 1.5 ఎకరం తీసుకుంటే మిగిలిన భూమి విలువ 1000 కోట్లు ఉంటుంది. ఇది మామూలు చట్ట ప్రకారం ఏంటి, ఒక కంపెనీకి భూమి ఇస్తే వాళ్ళు 5 ఏళ్ల లోపల దాన్ని యాక్టివ్ దాని మీద ఎందుకు ఇచ్చారో అది చేయనన్నా చేయాలి, లేకపోతే అది వెనక్కి ఇవ్వాలి. ఇది చట్టం. చాలాసార్లు జరగదు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ పరిశీలించి వెనక్కి తీసుకోవడానికైనా ఒక కమిటీని కూడా వేశారు, కానీ ఏం జరగలేదు. ఇప్పటికీ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు అలాగే అనంతపురంలో లేపాక్షి హబ్ కానీ, నాలెడ్జ్ సెంటర్ అని కానీ, ఇలా 100,000 ఎకరాలు తీసుకున్నటువంటి మొన్న కూడా బ్రాహ్మణి కోసం స్టీల్స్ కోసం ఇచ్చిన భూములు అనేవి కడపలో వెనక్కు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ ఇది కీలకమైన ప్రశ్న. ఒక రైతు దగ్గర లేకపోతే స్థానికుల దగ్గర భూములు తీసుకున్నారు ఒక కంపెనీ పర్పస్ కోసం, అది వాళ్ళు చేయలేదు. అది వాళ్ళు చేయనప్పుడు వెనక్కు తీసుకుంటే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఈ భూమి విలువ 1000 కోట్లు అయిందనుకోండి, ఆ భూమి ఖాళీగానే ఉంది కదా. ఆ భూమి యజమాని అయిన రైతు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళు ఏమంటారు, మీరు మాకు ఇచ్చేసారు కదా, మీరు ఏపీఐఐసికో లేకపోతే ఎవరికో ఇచ్చారు కాబట్టి మాదయింది అంటారు. సో ఇప్పుడు విశాఖలో దీన్ని మీరు సొంతదారులకు ఇస్తారా లేదా దీని మీదనే ఒక పెద్ద స్లోగన్ వచ్చింది. రెండవది, ఈ విధంగా భూములు తీసుకొని కంపెనీలు ఏమో ఏర్పాటు చేయకుండా, ఫ్యాక్టరీలు కట్టకుండా, రియల్ ఎస్టేట్ పర్పస్ కోసం వాళ్ళు డైవర్షన్ చేసి తద్వారా భారీగా డబ్బు సంపాదిస్తుంటే ఈ భూములు ఇచ్చిన రైతులు నష్టపోవడం అన్నది ఏమాత్రం న్యాయమని ఇప్పుడు ఇది అధికారికంగా స్వయంగా ఉపసభాపతి ఆధ్వర్యంలోనే ఇది తేలింది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా కానీ పరిశీలించి విశాఖ చుట్టుపక్కల ఉన్న ఇటువంటి దురదృష్టవశాత్తు మొన్న మోదీ గారు వచ్చి అక్కడ విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వీటన్నిటి గురించి కూడా చాలా చర్చ జరిగింది. కానీ ఇంత కీలకమైనటువంటి ఈ అంశాలు మటుకు ఇదండి. సొంతదారులకు ఇస్తారా, పేదలకు పంచుతారా? మీరు భూములు ఇస్తామంటున్నారు కదా, ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? కమిటీ చైర్మన్ ఈయనే కదా, చాలా విషయాల్లో ఆయన మంచి రూల్స్ మాట్లాడుతుంటాడు. మీరు 2015 భూసేకరణ చట్టం ప్రకారం, పునరావాసం ప్రకారం, అలాగే పారదర్శకత చట్టం సెక్షన్ 101 ప్రకారం దేని ప్రకారం చూసినా ఆ భూమి యజమానులకు వాళ్ళు ఉపయోగించుకోకపోతే ల్యాండ్ బ్యాంకు తిరిగి ఇవ్వాలి. తిరిగి ఇచ్చాక ఏమవ్వాలి? 100 కోట్ల రూపాయలు విలువైనవి మీరు సామాన్యుల దగ్గరేమో ఎగబడి చేస్తారు. నిన్న ఇటువంటిదే రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఇంకో సమస్య వచ్చింది కదా. ఆయన భూములు వేలం వేసిన వాటిని వేలంలో పాడుకున్న వ్యాపారవేత్త ఆయన ఏదో బెదిరించారు, ఫోన్ చేశారని. సో ఇవి ఒక పెద్ద సమస్యగా ఉన్నాయి. ఇప్పుడు ఇది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నదే, అది కూడా విశాఖపట్నంలోదే. మరి ఏపీ రిఫ్రాక్టరీస్కి సంబంధించిన భూమి వెనక్కిస్తారా, లేదా భూమి విలువ పెరిగి వాళ్ళకేం లాభం ఇచ్చిన వాళ్ళకు? ఇప్పుడు అమరావతికి అంత భూమి ఎందుకు ఇచ్చారన్న దాని మీద కార్ల ఉపాధ్యాయుని ఆమె అధ్యయనం చేశారు. పూలింగ్ మోడల్ అన్నదానికి ఇష్టపడి ఇస్తున్నారు, ధర పెరుగుతుందని ఆశ, అది జరగట్లేదు. కాబట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధి, విమానాశ్రయం అది ఇది అన్నారు, కానీ విశాఖ ఉక్కు గురించి పట్టించుకోవట్లేదు, ఇదిగో ఈ భూముల గురించి పట్టించుకోవట్లేదు. డేటా సెంటర్లు సరే ఇది పెద్ద సమస్య. పేరు కూడా రాలేదండి. అంత దగ్గరలో అంత పెద్ద సభ జరుగుతుంటే ప్రతిష్టాత్మకమైన చరిత్రాత్మకమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పేరు ఎవ్వరు స్మరించకపోవడం ఏంటంటే రాజకీయంగా అవాయిడ్ చేయటం కదా. వచ్చిన వాటి గురించి చెప్తున్నారు, ఇది వస్తుంది అది వస్తుందని.
ఏదో మబ్బుల్లో నీరు చూసి ముంత వాళ్ళకు పోసుకోను అన్నట్టుగా అలా తయారైంది ఇక్కడ ఆ పరిస్థితి. సార్ చంద్రబాబు శ్వేతపత్రం ఎలా చూడండి? అంటే ఆయన శ్వేతపత్రం ఇస్తాను ఆర్థికంగా అన్నారు. ఈరోజు పొద్దున్నుంచి అది ఆ శ్వేతపత్రం ఇస్తున్నారు. నిజానికి 2014లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రం విడిపోయినప్పటికీ, అంటే 2004 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు కదా, అన్నీ ఏం బాగాలేవు, నేను అన్ని విషయాల మీద శ్వేతపత్రాలు ఇస్తానన్నారు. సో అపాయింటెడ్ డే లోపల రోజు శ్వేతపత్రం ఇస్తుండేవాళ్ళు, ఆరోగ్య రంగం ఇదంతా. వచ్చే సమస్య ఏంటంటే ఎన్ని శ్వేతపత్రాలు ఇచ్చినా అది ఆవు కథలాగే ఉంటుంది. అది చాలా బాగా చేసాం, తర్వాత వచ్చిన వాళ్ళు పాడు చేశారని. ఇప్పుడు ఏపీలో అదే స్టోరీ. ఈరోజు కూడా వింటుంటే మీరు ఎంతసేపన్నా వినండి, ఇతర విషయాలు అలా ఉంచి, మేము 2014 నుంచి 19 వరకు చాలా బ్రహ్మాండంగా చేసాం. కానీ 19 నుంచి 24 వరకు విధ్వంసం జరిగింది, అంత నాశనం అయిపోయింది. దాంతో మేము మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరిస్తున్నాం. పునరుద్ధరించడానికి కేంద్రంలో కూడా మోదీ గారు చాలా సహకరిస్తున్నారు కాబట్టి చేస్తున్నాం. ఇది దీని నుంచి ఏమీ మార్పు ఉంటలే. మార్పు ఉండి మేము తప్పు చేసామని చెప్తారని కాదు నా ఉద్దేశం. ఒక రాష్ట్రము ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలేంటి, అప్పుల భారం ఎలా తగ్గించుకోవాలి, ఉపాధి ఎలా పెంచుకోవాలి, ఒక పొగాకు లేకపోతే ఇంకొక రైతులకు సంబంధించిన ధరలు ఎలా రావాలి వ్యవసాయ రాష్ట్రంలో, ఈ అంశాలు ఉండట్లేదు. ఇందాక మనం చర్చించినట్టే పెట్టుబడులు, మనం పెట్టుబడుల గురించి విన్నాం కదా, 6,900 కోట్ల పెట్టుబడులే గ్రౌండ్ అయ్యాయని పార్లమెంట్లో చెప్తున్నారు. దానికి మనం ఏం చెప్పుకోవాలి మరి? లక్షల కోట్లు వస్తున్నాయని మనం అంటుంటే, లేదా అప్పులు 6.5 లక్షల కోట్ల అప్పు ఉంది, ఈ మధ్య కూడా 18% చొప్పున పెరుగుతుందని పార్లమెంట్లో కేంద్రం అధికారికంగా చెప్పింది. వాటిని చక్కదిద్దుకోవాలి. ఆ విషయాల మీద జవాబు ఉండట్లేదు. సో ఎటు తిరిగి రాజకీయంగా ఇప్పుడు మనం మళ్ళీ సైబరాబాద్ గురించి, మళ్ళీ పట్టిసీమ గురించి మాట్లాడుకుంటే పెద్ద ఉపయోగం లేదు. కొంచెం వాస్తవాలతో ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఏంటి అన్నది చెప్తే చాలా బాగుంటుంది. అదైతే నాకేం కనపడలేదు. మరింత వివరంగా మనం రేపు మాట్లాడవచ్చు. కానీ ఒక విధమైన ఆవు కథలాగా మారింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని ఆయన ట్వీట్ పెడతాడు. మళ్ళీ మధ్యాహ్నానికి ప్రెస్ను పిలిచి విధ్వంసం నుంచి నేను మెరుగుపరిచాను, ఇప్పుడు అంతా ముందుకు పోతున్నాం అంటారు. మళ్ళీ 2 ఏళ్ళకి ఎన్నికలు వస్తాయి కదా. నా పాయింట్ ఏమంటే, మీరు వచ్చినా ఇంకొకరు వచ్చినా 5 ఏళ్ళకో ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ఎందుకు? అప్పటి పరిస్థితిని బాగు చేయడానికి కదా. ప్రతి వాళ్ళు వచ్చి ఇంతకుముందు వాళ్ళు పాడు చేశారని చెప్తుంటే ఇది ఎక్కడ ముగుస్తుంది? సో ఈ ఆవు కథ మానేసి అసలు నిజాలు చెప్పడం, ఆర్థికంగా తీసుకోవాల్సినటువంటి భిన్నమైన ప్రజాపరమైన కోణం తీసుకోవడం చాలా అవసరం. అదైతే కనిపించట్లేదు మరి. సార్ పీకే కొత్త సవాల్, బీజేపీకి దెబ్బ మీద దెబ్బ, యూపీకి సెగ తప్పదా? విజయసాయి రెడ్డి రాంగ్ టైం. విజయసాయి రెడ్డి సరే కొనసాగింపు అనుకోండి. ప్రశాంత్ కిషోర్ చాలా రోజుల తర్వాత హఠాత్తుగా వార్తల్లోకి ఎక్కాడు. ఆయన వ్యూహకర్తగా